2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కోసం టీసీఎస్ ఏఐ కెరీర్స్ హైరింగ్ అఫీషియల్లీ ఓపెన్ అయింది. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఈ హైరింగ్లో కరెంట్ కంపెనీ, కరెంట్ ప్యాకేజ్ లేదా డెసిగ్నేషన్ కన్నా మీ టెక్నికల్ క్యాపబిలిటీస్ని ఎవాల్యుయేట్ చేసే అసెస్మెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఏఐ, క్లౌడ్, డేటా, సైబర్ సెక్యూరిటీ లాంటి హై డిమాండ్ టెక్నాలజీస్లో కెరీర్ బిల్డ్ చేయాలి అనుకుంటే ఇది మంచి ఆపర్చునిటీ. కానీ అప్లై చేసే ముందు కొన్ని ఇంపార్టెంట్ ఎలిజిబిలిటీ రూల్స్ మిస్ అయితే అప్లికేషన్ ప్రాసెస్ ప్రొసీడ్ అవ్వకపోవచ్చు. కాబట్టి ఎవరు అప్లై చేయొచ్చు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసెస్మెంట్ ప్యాటర్న్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో బిఫోర్ గెటింగ్ ఇంటు ద టాపిక్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ సబ్స్క్రిప్షన్ ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ప్రజెంట్ ఐటీ మార్కెట్లో హైరింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ కాంపిటీషన్ కూడా అంతే ఎక్కువ ఉంది. అందుకే కంపెనీస్ రెజ్యూమేతో పాటు క్యాండిడేట్ యాక్చువల్ టెక్నికల్ క్యాపబిలిటీస్ని ఎవాల్యుయేట్ చేయడానికి అసెస్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది. టీసీఎస్ ఏఐ కెరీర్స్ హైరింగ్ కూడా అలాంటి ఇనిషియేటివే. సింపుల్గా చెప్పాలి అంటే మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు అనేది ఒకటే కాదు, అసెస్మెంట్లో మీ పర్ఫార్మెన్స్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. టీసీఎస్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఏఐ లెడ్ టెక్నాలజీ సర్వీసెస్లో స్ట్రాంగ్ టాలెంట్ బిల్డ్ చేయడం. అందుకే వాళ్ళకి ప్రోగ్రామింగ్ మాత్రమే కాదు, ఫాస్ట్గా నేర్చుకోగలిగే స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్న కొత్త టెక్నాలజీస్కి అడాప్ట్ అయ్యే ఇంజనీర్స్ కావాలి. కాబట్టి ఇది రొటీన్ లాటరల్ హైరింగ్ లాగా కాదు, ఏఐ రిలేటెడ్ టెక్నాలజీస్ మీద ఫోకస్ చేసి ఇంజనీర్స్ని ఐడెంటిఫై చేయడానికి డిజైన్ చేసిన హైరింగ్ ప్రాసెస్. మరి ఈ హైరింగ్కి ఎవరు ఎలిజిబుల్, అదే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ హైరింగ్ ఫ్రెషర్స్ కోసం కాదు. మినిమం 2 years అండ్ మాక్సిమం 4 years ఫుల్ టైమ్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి. ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఈ రిక్వైర్మెంట్లో కన్సిడర్ చెయ్యరు. నెక్స్ట్, గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఏఐసిటీ లేదా యూజీసీ రికగ్నైజ్ ఫుల్ టైమ్ ఇన్స్టిట్యూట్ నుంచి కంప్లీట్ అయి ఉండాలి. సో ఆబ్వియస్గా అందరూ కూడా చేసే ఉంటారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఓపెన్ యూనివర్సిటీ, పార్ట్ టైమ్ డిగ్రీస్ ఈ హైరింగ్కి వ్యాలిడ్ కావు. టెక్నికల్ స్కిల్స్ విషయానికి వస్తే జావా, పైథాన్, .NET, C++, SQL, రియాక్ట్, నోడ్.js, ఎంబెడెడ్ సి, ఆటోమేషన్ టెస్టింగ్, రెస్ట్ అండ్ సోప్ వెబ్ సర్వీసెస్, ఇన్ఫర్మేటికా, ETL, HTML, CSS లాంటి టెక్నాలజీస్లో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటే అడ్వాంటేజ్గా ఉంటుంది. మీరు ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ అసెస్మెంట్. ఆ అసెస్మెంట్లో స్పెషల్ ఏంటి అంటే చాలా మంది లేటరల్ హైరింగ్ అంటే ముందు ఇంటర్వ్యూ తర్వాత టెక్నికల్ రౌండ్ అని అనుకుంటారు, కానీ ఇక్కడ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్. అఫీషియల్ ప్రాసెస్ ప్రకారం 105 minute రిమోట్ ప్రొక్టర్డ్ ఆన్లైన్ అసెస్మెంట్ ఈ హైరింగ్ స్టేజ్ లో ఉంటుంది. రిమోట్ ప్రొక్టర్డ్ అంటే మీరు ఎగ్జామ్ ని ఇంట్లో నుంచే రాస్తారు, కానీ కంప్లీట్ మానిటరింగ్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత అసెస్మెంట్ లింక్ జనరల్లీ 5 to 10 days లో ఈమెయిల్ కి వచ్చేస్తుంది. లింక్ రిసీవ్ అయిన తర్వాత 48 hours లోపు అసెస్మెంట్ కంప్లీట్ చేయాలి. అఫీషియల్ అసెస్మెంట్ ప్యాటర్న్ ప్రకారం న్యూమరికల్ అబిలిటీ, లాజికల్ రీజనింగ్, వెర్బల్ అబిలిటీ, ప్రోగ్రామింగ్, కేస్ స్టడీ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. కోడింగ్ సెక్షన్స్ కూడా ఉంటుంది. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీ, ప్రోగ్రామ్ ఫండమెంటల్స్, రియల్ వరల్డ్ థింకింగ్ని కూడా ఎవాల్యుయేట్ చేస్తారు. అసెస్మెంట్ పర్ఫార్మెన్స్ని బట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని ఫైనల్ ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేస్తారు. కానీ అసెస్మెంట్కి ముందు ఆల్మోస్ట్ చాలా మంది ఓవర్లుక్ చేసే ఒక ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఉంది. చాలా మంది రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి అసెస్మెంట్ డేట్ కోసం వెయిట్ చేస్తుంటారు, కానీ అఫీషియల్ ప్రాసెస్లో అసెస్మెంట్ ముందు కంపల్సరీగా కంప్లీట్ చేయాల్సిన 2 steps ఉన్నాయి. ఫస్ట్, మాక్ టెస్ట్, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీనెస్ టెస్ట్. మాక్ టెస్ట్ కంప్లీట్ చేయడం మ్యాండేటరీ. అలాగే మాక్ టెస్ట్ రాయడానికి యూజ్ చేసే సేమ్ ల్యాప్టాప్ లోనే యాక్చువల్ ఎగ్జామ్ అనేది మీరు రాయాలి. ఇంటర్నెట్ కనెక్షన్ కూడా స్టేబుల్ గా ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ సాటిస్ఫై కాకపోతే అసెస్మెంట్ ఎక్స్పీరియన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మాక్ టెస్ట్ ని ఫార్మాలిటీస్ లాగా ట్రీట్ చేయకండి. యాక్చువల్ అసెస్మెంట్ కి ప్రిపరేషన్ లో అది ఇంపార్టెంట్ స్టెప్. అసెస్మెంట్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ స్టేజ్ లో ఫైనల్ ఇంటర్వ్యూ ప్రాసెస్ గురించి చూద్దాం. ప్రస్తుత అఫీషియల్ హైరింగ్ ప్రాసెస్ ప్రకారం అసెస్మెంట్లో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని ఫైనల్ ఇన్-పర్సన్ డిస్కషన్కి ఇన్వైట్ చేస్తారు. అదే ఇంటర్వ్యూ కూడా అవ్వచ్చు. అసెస్మెంట్ రిజల్ట్స్ అనౌన్స్ అయిన అప్రాక్సిమేట్లీ 1 week తర్వాత ఇంటర్వ్యూ షెడ్యూల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంటర్వ్యూ ఆన్లైన్ కాదు, టీసీఎస్ ఆఫీస్ లేదా టీసీఎస్ సెంటర్లో కండక్ట్ చేస్తారు. కాబట్టి ఇంటర్వ్యూ లొకేషన్, ట్రావెల్ అరేంజ్మెంట్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ లాంటి డీటెయిల్స్ ముందే చెక్ చేసుకోవడం బెటర్. అసెస్మెంట్ క్లియర్ చేయడం ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఫైనల్ ఇంటర్వ్యూలో మీ టెక్నికల్ నాలెడ్జ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్, రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎవాల్యుయేట్ చేస్తారు. కాబట్టి అసెస్మెంట్ ప్రిపరేషన్తో పాటు ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి కూడా ప్యారలల్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓవరాల్గా చూస్తే 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ టీసీఎస్ ఏఐ కెరీర్ హైరింగ్ మంచి ఆపర్చునిటీ. ఎస్పెషల్లీ ఏఐ, క్లౌడ్, డేటా, సైబర్ సెక్యూరిటీ లాంటి హై డిమాండ్ టెక్నాలజీస్లో కెరీర్ని కంటిన్యూ చేయాలి అనుకుంటే ఇది మంచి ఆపర్చునిటీ. అప్లై చేయడానికి ముందు ఎలిజిబిలిటీ క్రైటీరియాని అఫీషియల్ నోటిఫికేషన్తో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీ టెక్నికల్ స్కిల్స్ని రివైజ్ చేసుకోండి. అసెస్మెంట్ ప్యాటర్న్ని అండర్స్టాండ్ చేసుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మాక్ టెస్ట్ని కూడా సీరియస్గా కంప్లీట్ చేయండి. అఫీషియల్ టీసీఎస్ ఏఐ హైరింగ్ రిజిస్ట్రేషన్ లింక్ని డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎలిజిబుల్ అయితే అఫీషియల్ నోటిఫికేషన్ని ఒకసారి కంప్లీట్గా చదివి అప్లై కొట్టేసేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ అసెస్మెంట్ ప్యాటర్న్, కోడింగ్ ప్రిపరేషన్, ఫైనల్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఐ యామ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.